ఇది జ్యూస్ కాదు సాగర్, నీకు బాగా ఇష్టమైన హార్పిక్లో కలిపిన ఎలకల మందు. తాగు. కామెడీగా ఉందా మీకు? ఎంత ప్రేమించానో మీకేం తెలుసు. నా కడుపు మంట అర్థం కాదు. ఛా! ఆఖరికి మా ఇంట్లో గొళ్ళెం కూడా నిలబడలేదు. కేవలం డబ్బు వల్లే. ఈరోజు ఆద్య నాతో లేదు. డబ్బే కావాలి. అవును, ఈ లోకంలో ఒకరి ముందు నుంచోవాలన్నా ఇంకొకరిని తొక్కేయాలన్నా డబ్బే కావాలి. ఆ డబ్బు లేదనేగా దాన్ని ఇంకొకరికిచ్చి పెళ్లి చేశారు. అందుకని చచ్చిపోతావా? ఏం సాధిస్తావురా చచ్చిపోయి? నా కొడుక్కి 5 ఏళ్ళు ఉన్నప్పుడు మొగుడు పోయాడు. నా కర్మ అనుకున్నాను. వాడిని పెంచి పెళ్లి చేశాను. వాళ్ళు నా చేతిలో మనవణ్ణి పెట్టి వాళ్ళు నా కళ్ళెదురుగానే పోయారు. నేను ఇంకా బ్రతికే ఎందుకున్నానని దేవుణ్ణి రోజూ తిడుతూనే ఉన్నాను. కానీ నా మనవడు కోసం బ్రతకాలి. నేను కూడా పోతే నీ చిన్నప్పుడే మీ నాన్న మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడ్రా. మీ అమ్మ ఎంత కష్టపడి పెంచింది. కానీ నువ్వేమో ఇలాగా. మనం ఇంకా ఇలాగా ఉన్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆత్మహత్య అన్నిటికీ పరిష్కారం అయితే ఈ ప్రపంచంలో మనుషులు కాదు, సముద్రాలు, అడవులు మాత్రమే ఉంటాయి. ఒకవేళ తను వాడితో బ్రతకలేక నీకోసం మళ్ళీ వెతుక్కుంటూ వస్తే ఏం చేస్తావురా? చచ్చి మీ అమ్మని దాన్ని కష్టపెడతావా? కదా తప్పు చేశామా? ఇంకెప్పుడు ఇలా చేసుకోను. ఆద్య ఎక్కడున్నా వెతికి కనిపెడతాను. ఆ చూసి ఇందులో హార్పిక్ కలిపాను, తాగు. ఏంటి? ఏమీ లేదురా, తాగు తాగు. అంతా నాదే తప్పు. థ్యాంక్ యూ. మొత్తం పోయింది. చేతులారా నాశనం చేసుకున్నాను. నిన్ను చూస్తుంటే 20 ఏళ్లకు ముందు నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. నువ్వు బాధపడి ఏం ప్రయోజనం లేదమ్మా. ఏం కావాలి నీకు? నువ్వు బాధపడుతుంటే వచ్చి కూర్చున్నానమ్మా. జాలి చూపించాల్సిన అవసరం లేదు, ప్లీజ్. నిన్ను చూస్తుంటే డబ్బుకేదో అవస్థ పడుతున్నట్టున్నావు. ఏదో నా వల్ల అయిన సహాయం చేద్దామని. ఏం చేస్తారు? నాకు జాబ్ ఇప్పించగలరా? సారీ బామ్మ, కోపంలో ఏదో అనేసాను. ఇంకో జాబ్ వచ్చేంత వరకు ఏం చేయాలో తెలియట్లేదు. చేతిలో ₹1 లేదు. చాలా అందంగా ఉన్నావు. హా? ఇదిగో, రేపొచ్చి నన్ను కలువు.
help us, sir. నా బామ్మకి she's not keeping. ఏయ్! నీ వల్ల కాదులే, వెళ్ళిపో. నీకు డబ్బు కావాలన్నా నీ చెల్లుల్ని కాపాడుకోవాలన్నా చెప్పింది చెయ్యి. ఇంకొక ఆప్షన్ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో, ముందు వెళ్ళమంటుంటే వెళ్ళు. వెళ్ళ ఊరికే. చిచ్చి, ఇలాంటి వాళ్ళు నమ్ముకోవడం నాదే బుద్ధి. Sir, my granny is not keeping well, sir. Kindly, can you help us, please? ఆ, లోపలికి రా. ఒరేయ్, చూసావా? చూసానులే. స్టార్టింగ్ ట్రబుల్ అంతే. రా రా. ఆ, అది రెడీ. మరి నువ్వు ఆ? చెప్పు, నేనేం చేయాలో? పార్లర్ బయట కార్ తీసుకో, పెద్ద ఇల్లు ఎతుకు. మన టార్గెట్ డబ్బున్న వాళ్ళ ఇల్లే. ఇంటిని, ఇంటి ఓనర్ని నోట్ చేసి ఫోటోలు తీసి వాటిని తీసుకొచ్చి స్టడీ చెయ్యి. 5వ రోజు ఆ ఇంట్లో దొంగతనం చేద్దాం. ఓకేనా? సూపర్, చేసేద్దాం. అంతా బానే ఉంది, కానీ దొరికిపోతే ఆ, ఇంకెందుకు ఈ దున్నపోతూ తినడానికా? కొట్టేసిన డబ్బుని ఎలా పంచుకుంటాం? ఆ, అది మాత్రం బాగా అడుగుతావు. 40 నాకు, 30 నీకు, సాగర్కి 30. ఓకేనా? ఉమ్? ఓకే, కానీ నాకెందుకో ఇంకా భయంగానే ఉంది. దొరకకుండా చేయడమే కిక్కు. ఆ, నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. మీ ఇద్దరూ మాట్లాడుకోకూడదు. మీరేం చెప్పాలనుకున్నా నాతో చెప్పండి. అర్థమైందా? ఎందుకని? ఎందుకు, ఏమిటి, ఎలా అని క్వశ్చన్ లేకు. చెప్పింది విను. సలాం అలైకుం. హాయ్. సాగర్, ఇలా రా. త్వరగా రా. ఏంటి అమ్మా? ఇదిగో తీసుకో. బామ్మ బామ్మ, నాకు భయం బామ్మ ఇలాంటివన్నీ. ఎందుకురా భయపడతావు? ఈ గన్ను మా వారిచ్చిందిరా. ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదురా. ఇది ఉంటే ధైర్యం, కాకపోతే అవసరం ఉన్నప్పుడే వాడు. చేతిలో ఉందని ఏమైనా చేసేవనుకో చంపేస్తాను. జాగ్రత్త. సరే. దాచేయి. ఒక్క ఫోటో సరిగ్గా రాలేదు. ఏంట్రా ఇది? రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు. చెత్త నాయాల. బామ్మ, పనిలో నేను పక్క ఫోటో తీస్తుంటే బ్యాటరీ అయిపోయింది. కార్లో సాకెట్ కూడా లేదు. కానీ మొత్తం తెలుసుకున్నా. ఇది వాడి పేరు ఆనంద్, డాక్టర్. రాత్రి 9కి వస్తాడు, మార్నింగ్ 5:30, 6కి వెళ్ళిపోతాడు. ఇది ఈజీ టార్గెట్. 11కి వెళ్తే మన పని అయిపోద్ది. తాగొచ్చావా? పోరా బయటికి. వీడేనా ఓనరు? అన్ని ఫొటోస్ బ్లర్గా ఉన్నాయి. నాకు కనపడుతూనే ఉంది, కానీ ఏం చేయమంటావు? పక్కా ప్లాన్ చేశా. నా మాట నమ్మండి. శివరాత్రి రోజు వెళ్దాం.